నేను ఇచ్చింది కేసీఆర్ కాదంటే కదా చేసేది. నేను ఇక్కడ కేసీఆర్ జరిగింది. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నేనే సాక్షి. అన్నం పెట్టడం కష్టం కదా. అయితే రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యం చేసినటువంటి బాధల వల్ల నేను కొంత నిర్ణయం తీసుకుని మారాల్సి అన్ని హామీస్తున్నా. 6 మాసాల్లో కూడా పూర్తి చేస్తాను. ఇవన్నీ తమలో కూడా జాతీయ కండ ఏమైంది ఈ కోర్టు కేసులు మా మీద కోర్టు నడుస్తున్నాయి. చేతి గుర్తు కండ కప్పుకోలేదు బాబు, ఇందిరమ్మ బొమ్మతో కప్పుకోలేదు. జాతీయ కండ మోదు కూడా కప్పుకోడు ప్రధానమంత్రి, అది కప్పు రాజే. ఆ కథ వేరు లీగల్ గా. ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం ఇక్కడ ఆగిన దానికి కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నాం. తర్వాత మొన్న నవంబర్ 7 తారీఖు నాడు సీఎం గారి మీటింగ్ అయితే పోయినా. అందరు ఎమ్మెల్యేలకు మాట్లాడుతుంటే మాకు కూడా వచ్చాడు. అది ఎమ్మెల్యే మీటింగ్ పెడితే అందరు పోయినాం. మీటింగ్ అయినాక విడివిడిగా మాట్లాడిపోయినాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూర్చున్నాడు, బట్టలు కూర్చున్నాడు. ఆయన సాంబళ్ళ నేను పోయి శ్రీనివాస్ రెడ్డి అన్నాడు. ఒకటి అడుగుతా సమాధానం చెప్పుకుంటా అన్న. ఏంటంటే నేను నీకు 21 జూన్ నాడు నాకు కంలో కప్పిన రోజు నాకేమైనా పైసలు ఇచ్చినావా? ఏమైనా కొన్నావా? కొన్నావా చెప్పు. నాకేమైనా ఇద్దరు ఉన్నారు. నన్ను ఏమన్నా నా ఎమ్మెల్యేషిప్ కొన్నావా, నన్ను కొన్నావా చెప్పు. నేను అమ్ముడు పోయినా నీకని చెప్పినా. లేదు పోలేదు, ఇయ్యలేదు. దేనికోసం వచ్చిన ఈ సమస్య కోసం ఏమైనా అయిందా? ఏం కాలేదా? ఏమైంది? 100 కోట్లు తీయకుంటే 30 కోట్లు ఇచ్చారు. తర్వాత బంద్. 70 కోట్లు డబ్బులు కొట్టుకుంటే 20 కోట్లు ఇచ్చి 25 కోట్లు ఇచ్చి 45 కోట్లు వాళ్ళ బంద్. పనులన్నీ పేమెంట్ లేక ఆగిపోతున్నాయి. ఆ కాంట్రాక్ట్ పని చేయమంటే పేమెంట్ ఇవ్వమని అంటున్నాడు. దవాఖాన బాన్సుడు బంద్ అయింది, కోర్టు బంద్ అయింది. వారి కాంట్రాక్ట్ 40 కోట్లు ఇవ్వాలి, వాడు బంద్ చేసిండు. వీటి కోసం వచ్చినాయి కదా. నేను లేదంటే భట్టి గారు సీనన్న దగ్గరికి ఇలా లిస్ట్ తీసుకోండి, ఆ లిస్టు తీసుకొని 2 సార్లు ఇచ్చేయండి, ఒకసారి కాదు కానీ. ఇక పొంగులేటి గారు ఆ లిస్ట్ తీసుకొని 2 సార్లు మీరు ఇచ్చేయండి. ఇచ్చారు. తెల్లారి ఫోన్ చేస్తే బట్టలు లేబట్టాడు పొంగులేటి. ఏం చెప్పుకోను నేను. మళ్ళీ అసెంబ్లీ జరుగుతుంది. జనవరి 4 తారీఖు నాడు ఆ ఛాంబర్ తీసుకుని లోపలి చెప్పి మీరు చెప్పారు కానీ భక్తి ఇవ్వలేదు, పొంగులేటి ఇవ్వలేదు, నాకు రూపాయి ఇవ్వలేదు. రూపాయి ఇవ్వలేదా? వేం నరేందర్ రెడ్డి గారు బయట పిల్లలు ఏమన్నా సీనన్న బాధపడుతున్నాడు, ఇంత పేమెంట్ కాలేదట. నువ్వన్నా మార్చకుండా 3 సరే సార్ తీసుకురాలేదు. పిల్లలు వేం నరేందర్ ఫోన్ చేసి ఆయన లేపడు. ఒకసారి కాదు 50 సార్లు. మళ్ళా మొన్న కలుపుకుంటే మళ్ళా ఛాంబర్ మన కూర్చున్న సీట్ ఉంటుంది. ఎప్పుడే ఏది కాలేదని